యెస్. దేవిప్రసాద్ గారు ఇట్లా పెంచిన ధరల్ని సామాన్యులు భరించలేరు. అటువంటి వాటిపైన మళ్ళీ పునరాలోచన చేయాలి. వాటిని తగ్గించాలంటూ డిమాండ్ చేస్తుంది మీ పార్టీ డిమాండ్ చేస్తూ పార్టీ తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు కేంద్ర మంత్రి. నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా లేఖ కూడా రాసిండు. లేఖ రాసి ఆ లేఖలో అనేక విషయాలు కూడా కేటీఆర్ గారు ప్రస్తావించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 60 రూపాయలు ఉన్న 60 రూపాయలకు 100 నుంచి 60 రూపాయలకు తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా తగ్గుతున్నప్పటికీ కూడా ఇలా రేట్లు పెంచేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? అట్లాగే భూటాను, పాకిస్తాను, తర్వాత శ్రీలంక కంటే కూడా పెట్రోల్ ధర భారతదేశంలో ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం? ఇలా ఉజ్వల్ అనేటువంటి ఒక పథకం తెచ్చి పేద ప్రజలకు ఇస్తామన్న దాని మీద కూడా మీరు దాని మీద కూడా 50 రూపాయలు పెంచడం వల్ల ఇటు రాష్ట్రాలకు భారం పడుతూ ఉంది, అటు పేద ప్రజల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి, అట్లాగే మధ్యతరగతి మీద కూడా 1100 దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మీరు తగ్గించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేటీఆర్ గారు నిన్న లేఖలో రాశాడు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, మేము పేద ప్రజల జీవితాలు బాగు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మోడీ చాలా డంకా బజాయిని చెప్తా ఉన్నాడు. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి సడన్గా అన్ని రేట్లు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేసి పేద ప్రజలను మరింత పేద ప్రజలుగా దిగదార్చేటువంటి విధానాలకు ఇలా భారతీయ జనతా పార్టీ ఒడగొడతా ఉన్నది. రెండవది అన్ని ఎమోషన్ బ్లాక్మెయిలింగ్, మిగతా అన్ని విషయాలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి ఇతర అంశాలే ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా చెప్పించేటువంటి ప్రయత్నం చేసి అసలైన సమస్యల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం. రాజేష్ గారు, సో అదే కవిత గారు కూడా మళ్ళీ ఒక డిమాండ్ చేశారు. మహిళలకు 15 లక్షల రుణం ఇవ్వాలి, కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది, కానీ మహిళలకు ఇచ్చేటువంటి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇవ్వట్లేదు. ఆ విషయంలో కూడా మాట తప్పింది. అంతే కదా రాజేష్, ఇప్పుడు మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ ప్రభుత్వం ఏదో మేము మాఫీ చేస్తాము అని ప్రకటించింది. కానీ ఇవాళ చూస్తే ఏముంది, ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా మారిందనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా తెలిసొస్తున్నది కదా. కనీసం మరి పెరిగిన గ్యాస్ ధరలతోని మహిళలకు ఇంత ఇబ్బంది అవుతూ ఉంది, మహిళల మీద ఎందుకు ఈ భారం అనేటువంటి విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఇవాళ మహిళల మీద పెనుభారం పడుతున్నటువంటి ఈ అధిక ధరని డెఫినెట్గా ప్రభుత్వం రోల్ కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఉజ్వల్ పథకం కానీ లేకుంటే మధ్యతరగతి మహిళల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీరు పెట్టేటువంటి ఒక కుట్ర ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని బాటంగానే మా పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీన్ని మేము ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం.